అగ్నిని ఉద్దేశించి అమ్మవారు నమస్కారం చేస్తున్నారు. అత్యద్భుతమైన ఘట్టం ఇక్కడ. నేను పతిసేవా పరాయణురాలనైతే, అంటే పతివ్రతనైతే, నా జీవితము తపస్సుతో కూడినదైతే, నేను నిష్కళంకమైన చరిత్ర గలదాననైతే, ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు. ఇక్కడ ఇందులో చెప్తున్న అంతరార్థం చూడండి. ఈ అయితే ఎందుకు చెప్పాలి? ఇది కూడా ఆలోచించవలసిన విషయం. దైవాన్ని మనం ఏదో ఒకటి అడుగుతాం, ఇలా చెయ్యు అలా చెయ్యని. అడగడం మంచిదే, కానీ ఒకటి చూపించితేనే ఒకటి అడిగే అర్హత ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. దైవానికి చూపించాల్సింది ధర్మం మాత్రమే. అది సీతమ్మ చేస్తున్నది ఇక్కడ. నేను పతి శుశ్రూష పరురాలనైతే, నిష్కలంక చరిత్ర గలదాననైతే, నా జీవితము తపస్సుతో కూడినదైతే, అగ్ని హనుమంతుని పట్ల చల్లబడు. అంతేకాదు, ఆ రామునికి నాపై దయ ఉన్నట్లయితే, ధీమంతుడైన రామునికి నాపై నమ్మకం ఉన్నట్లయితే, ఇది చాలా తర్వాత ఘట్టానికి పనికొస్తుంది, రేపటి ఘట్టానికి. నేను పవిత్రురాలను అని రాముడు నమ్మినట్లయితే, ఓ అగ్ని హనుమంతుడి పట్ల చల్లగా ఉండు. జాగ్రత్త, విన్నారు కదా? రాముడు నన్ను పవిత్రురాలినని విశ్వసిస్తున్నట్లయితే, ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు. చల్లగా ఉందా లేదా? ఉంది కదా. అంటే రామునికి సీతమ్మపై ఇసుమంత కూడా అవిశ్వాసము లేదు. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ నాకు భాగ్యం ఉన్నట్లయితే, రాముని చేతనే రక్షింపబడడం అనేది కానీ జరిగేటట్లయితే, అలాగే సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా వారు వానర యుద్ధంతో సిద్ధంగా ఉండడం సత్యమైనట్లయితే, ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి నన్ను అనుగ్రహించేటట్లయితే, ఆ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు. ఇది నిజంగా ఆంజనేయ స్వామి ఇప్పుడు వెళ్తున్నప్పుడు మహాజ్వాలలు గాలి తగిలి ఇంకా పెరిగిపోయి అగ్ని. చిత్రం ఏంటంటే, ఇన్ని జ్వాలలు పెరుగుతున్నప్పుడు హనుమంతుడికి ఒక భావం కలిగింది. ఇంత కాసింత అగ్ని సాకితేనే చురుక్కుమని మంట వస్తుంది, కానీ నా తోక చివర మంచు పెట్టినట్టుంది కానీ మంట పెట్టినట్లేదే. ఎందువల్ల? మేము ఎలాగో గొప్పవాళ్ళమే కదా అనుకోలేదు హనుమంతుడు. చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇది చాలా రహస్యమైన అంశం. ఇక్కడ రామప్రభావాత్ ఆశ్చర్యం, మహాద్భుతమైన వాక్యాలు గుర్తుపెట్టుకోవాలండి. రామప్రభావాత్ ఆశ్చర్యం. ఎందుకంటే మనకు కొన్ని కష్టాలు కలుగుతాయి, వెంటనే అనుకోకుండా దాటిపోతాం. అప్పుడు మనం అనుకోవలసిన మాట ఇది, రామప్రభావాత్ ఆశ్చర్యం. మానవులు ఎంత దుర్మార్గులంటే, భగవంతుడు నమ్మినట్టు కనబడతారు, ఒక కష్టం దాటిపోతుంది, భగవంతుడి దయ వల్ల దాటిందంటే అవుననుకోండిట. కానీ భగవంతుడి దయ అని విశ్వాసం రాదండి. అందుకే ఎన్ని జపాలు చేస్తాం కానీ అఖండ విశ్వాసం ఉండదు. అది ఉంటే భగవంతుడు తప్పకుండా పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. అందుకే వేల కొలది లక్షల కొలది జపాల కంటే అఖండ విశ్వాసం చాలా గొప్పది. ఆ విశ్వాసం ఇవ్వని జపం చేసినా చాలా గొప్పది. ఇది అర్థం చేసుకోవాల్సింది. అందుకే రామభక్తులకి ఎప్పుడు అపజయం ఉండదు. రామప్రభావాత్ ఆశ్చర్యం. ఇక్కడ హనుమంతుడు గొప్ప మాట అంటున్నాడు. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అర్థం చేసుకోవడానికి రాముని ప్రభావం నాకు ఇప్పుడే కాదు, బయలుదేరిన దగ్గర నుంచి తెలుస్తుంది. ఒక కొండ లేచి నాకు ఆతిథ్యం ఇస్తానంది, సముద్రుడు వచ్చి కృతజ్ఞత చెప్తానన్నాడు, తోవలో స్వయం ప్రభావం ఒక మహాత్మురాలు సంపాతి, ఇంతమంది నాకు సహకరించడం బట్టి ఇక్కడికి రాగలిగాను. ఇంతమంది నాకెందుకు సహకరించారు? రామకార్యానికి బయలుదేరని సహకరించారు. అంటే రాముడి మీద భక్తితో సహకరించారు. నేను బయలుదేరినప్పుడు గాలి సహకరించింది, సముద్రం సహకరించింది, పర్వతాలు సహకరించాయి, ప్రకృతి సహకరించింది. అంటే రాముడి పని మీద బయలుదేరిన రామభక్తుడికి ప్రకృతి అంతా సహకరిస్తోంది. అంటే ప్రకృతి అంతా ఎవరి అధీనంలో ఉందో ఆ పరమేశ్వరుడు రాముడు. అందుకే ప్రకృతిలో ఒక భాగమైన పంచభూతాల్లో ఒకటి అగ్ని నన్ను తగలబెట్టడం లేదంటే ఇది రామ ప్రభావం. రెండవ కారణం కూడా చెప్తున్నా, సీతమ్మ నన్ను చల్లగా చూసింది. ఆ తల్లి కటాక్షం ఎవరి మీద ఉంటుందో వారికి ఎప్పుడూ చల్లదనమే, వారిని అగ్ని ఏమీ చెయ్యలేదు. అదొకటి చెప్తున్నాడు. మూడవ కారణం చెప్తున్నాడు. మా నాన్నగారు వాయుదేవుడు, ఆయనకి అగ్నికి స్నేహం. ఆ కారణం చేత నా స్నేహితుడు పుత్రుడు కదా అని అగ్ని నన్నేమీ చేయడం లేదు. కనుక అగ్ని నన్ను బాధించకపోవడానికి 3 కారణాలు. ఒకటి రామరక్ష, 2 సీతమ్మ కటాక్షం, 3వది మా నాన్నగారి యొక్క మహిమ. 3 అన్నాడే తప్ప తన గురించి స్వామి అనుకోలేదు. కానీ అసలు ఆయనే రుద్రుడు, అది వేరే విషయం. కానీ స్వామి ప్రకటించిన భావం, సీతారాముల అనుగ్రహం ఉన్నవారికి సర్వరక్షలు ఉంటాయి, పంచభూతాలు అనుకూలిస్తాయి అనే భావం చెప్తున్నారు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష, శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ఇలా అనుకున్న ఆంజనేయ స్వామి వారు మొత్తం లంకంతా చూసాడు. అయిపోయింది, ఇంక చూడడానికి ఏం లేదు కదా, ఇంక చేయాల్సిన పని మిగిలింది. ఒక్కసారి కట్లు తెంచుకుని దుమికాడు. ఆయన పట్టి ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఎగిరి ఒక ఎత్తైనటువంటి చోటు మీద నిలబడి తగలబెట్టవలసిన లంకనంతటి ఒకసారి పరిశీలించుకున్నాడు. ప్రదీప్త లంఘూల కృతార్చిమాలి ప్రకాశతాదిత్య ఇవార్చిమాలి. వెంటనే లంకలో ప్రతివాడు ఇల్లు గుర్తుపెట్టుకుని తగలబెట్టాడు. అక్కడ ఒక్క విభీషణుని గృహం తప్ప అన్నారు. ఇక్కడ
విభీషణుని గృహం ఎందుకు తగలబెట్టలేదు? హనుమంతుడు కావాలని తగలబెట్టలేదు. అయితే పక్కన ఇల్లు తగలబెడుతుంటే ఆ గాలికి పక్కిల్లు తగలబడదా? అలాగైనా విభీషణుడి ఇల్లు తగలబడాలి కదా. కానీ అగ్నిదేవుడు కూడా విభీషణుని గృహం తగలబెట్టలేదు. ఇది రహస్యం. ఇది గుర్తుపెట్టుకోండి. మనందరికీ ఇందులో సందేశం చెప్తుంది రామాయణం. ఏమిటంటే మొత్తం లంకలో అందరూ రావణుడికి అనుకూలమే. వాడు ఏది చేస్తే తందనా తానా, అంతేకాదు పదవిలో ఎవడేం ఉన్నాడో వాడికి భజనలు కొట్టడమేగా అందరి పని. కనుక రావణుడు ఏం చేస్తే తందనా తానా. ఒక్క ఈయన మాత్రమే ఏ తప్పు చేసినా తప్పు చేస్తున్నా హెచ్చరిస్తూనే ఉన్నాడండి. ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఒక్క కారణం చేత తాను ధర్మంలో ఉంటూ అవతల అధర్మం కనబడుతుంటే నాకెందుకులే, నేను ధర్మంలో ఉన్నాను సరికదా అని ఊరుకోకుండా ఇది అధర్మమని ఎత్తి చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ నువ్వు అధర్మాన్ని నిగ్రహించలేకపోతే కనీసం ఇది అధర్మమనేది అను. అది తెలుసు. ధర్మానికి దెబ్బ తగిలితే నీ వంతుగా ధర్మ రక్షించడానికి ఏదో ఒక పని చేయి. నేను ఒక్కడిని చేస్తే అవుతుంది. ఏమవుతుంది? ఇది జరుగుతుంది. అధర్మానికి ఫలితంగా లంకంతా తగలబడినా ధర్మాన్ని అంటిపెట్టుకున్నందుకు నీ ఇల్లైనా తగలబడకుండా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఎప్పుడైనా సరే లోకమంతా అధర్మమున్నా పోయింది, నేను కూడా లోకంతో పాటు గతానగతికో లోకహ అని నలుగురితో నారాయణ, గుంపుతో గోవింద అని నేను కూడా అధర్మం చేస్తానని సిద్ధపడితే వాళ్ళతో పాటు నువ్వు తగలడుతావు తర్వాత. కానీ 10 మంది నీ చుట్టూ అధర్మపరులున్నా నువ్వొక్కడివి ధర్మాన్ని అంటి పెట్టుకుంటే నువ్వైనా కాపాడబడతావు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది రామాయణం చెప్తున్న ఒక అద్భుతమైన సన్నివేశం. అందుకే ప్రకృతి ఉత్పాతాలు జరిగినా ధర్మమున్న చోట అవి జరగవు అని చెప్పుకుంటూ ధర్మబలం భారతదేశంలో పెరుగ్గాక, భారతీయుల్లో పెరుగ్గాక అని ప్రార్థన చేద్దాం. ఇక్కడ మొత్తానికి విభీషణ గృహం రక్షింపబడింది. ఆంజనేయ స్వామి వారు మొత్తం తగలబడి వెడుతుంటే పైనుంచి దేవతలు ప్రశంసిస్తున్నారు ఆంజనేయ స్వామి వారిని. ఒక దేవత తన శక్తినంతటిని ప్రకటించినప్పుడు అందులో ఉన్న సర్వదేవతా లక్షణాలు బయటకు వస్తాయి. అది తెలుసుకోవాల్సింది. అలా హనుమంతుళ్ళ ఈ స్వరూపాన్ని చూసి గడగడరాడింది లంక, తగలబడింది లంక. దేవతలు ఇలాంటి పని ఎవరూ చెయ్యలేరని హనుమంతుని ప్రశంసిస్తున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి తోకని సముద్రంలో ముంచి చల్లార్చుకుని భలే పనిచేసేనే అక్కడి నుంచి లంక మీద ఒక వ్యూ వేశాడు. తగలబడుతున్న లంక కనబడింది. భలే ఘనకార్యం చేశాను అనుకున్నాడు. వెంటనే 4 ఖర్చుకున్నాడు. అందుకే కోపం చాలా చెడ్డది. కోపంతో అంతా తగలబెట్టాను కానీ ఆ లంకలోనే సీతమ్మ ఉందని మర్చిపోయాను. ఎంత తప్పు చేశాను. వెంటనే బయలుదేరి సీతమ్మను చూడాలని ఎగిరి అశోకవనంలోకి వెళ్ళాడు. సీతమ్మ క్షేమంగా ఉంది. అశోకవనం క్షేమంగా ఉంది. ఎలా ఉన్నది అంటే విశ్వనాథ్ వారు గొప్ప మాట చెప్పారు. ప్రళయకాలంలో భూమి మీద ఉన్న అన్నీ పోతాయిట, కానీ అన్నపూర్ణం ఉన్న కాశీ మాత్రం ఎలా ఉంటుందో లంక తగలబడ్డా అశోకవనం మాత్రం అలా ఉన్నది అని వర్ణించారు. ఇక్కడ ఎంత విశేషమైన అంశం చూడండి. ఇక్కడ అప్పుడు అనుకున్నాడు, అమ్మ సీతమ్మ క్షేమమే కదా, భయపడొచ్చేది తల్లి అంటే నవ్వింది ఆవిడ. తల్లి, నీకున్న తపశ్శక్తితో నిన్ను నువ్వు రక్షించుకోవడమే కాకుండా మా బోటి లోకాన్ని కూడా రక్షించే దానవు నిన్ను అగ్ని ఏం చేస్తుందమ్మా? నాగ్ని రగ్నవు ప్రవర్తతే. హనుమంతుడన్న ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి. అగ్నిని అగ్ని ఏమీ చెయ్యలేదు, నువ్వే ఒక మహాగ్నివి, చిదగ్నివి, నిన్ను ఎవరేం చేయగలరమ్మా అని నమస్కారం చేసి అమ్మ వెళ్ళొస్తానని ఘనకార్యం చేసేవలే వెళ్ళన్నది ఆవిడ. ఇంకా ఆంజనేయ స్వామి బయలుదేరారు.